ఎలాంటి పప్పులు, పిండిలు వాడకుండా ఇన్‌స్టంట్‌గా పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందులోకి అద్దిరిపోయే చట్నీ గూడా చూపిస్తున్నానండి. ముందుగా చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక బగోని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఏసుకొని టేస్ట్‌కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకొని అందులో పసుపు, సాల్ట్ వేసుకొని మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క అల్లము, పుదీనా వేసుకొని బాగా మగ్గని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనివ్వాలి. ఈలోపైతే ఒక గంట ముందు నానబెట్టుకున్న రైస్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అందులో ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ స్మాష్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈలోపైతే చట్నీ చల్లారిపోయినాయి, అవి టమాటాలు మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి నేనేం పోపు వేయలేదండి. చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఆలుగడ్డ కలిపి పెట్టుకున్నాం కదా పిండిలో, అందులో కొంచెం జీలకర్ర, సాల్ట్, చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఇక చిన్న చిన్న పునుగుల్లా వేసుకొని ఇట్లా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని చట్నీతోటి తింటే అసలు అద్దిరిపోతుంది.